నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ముస్లింలను మైనార్టీలను కూటమి ప్రభుత్వానికి దూరం చేసే ప్రయత్నం జరుగుతోందా? వక్ఫ్ బచావో సభలో మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ వక్ఫ్ బిల్లుకు కూటమి ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని, అందుకుగాను కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన నుంచి ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఆ పార్టీ నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు. అయితే వక్ఫ్ సవరణలకు వైసీపీ మద్దతు పలికిందని, అందుకుగాను వైసీపీకి అనేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ సభలో వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. మరి అసదుద్దీన్ ఓవైసీ మాటలు విని కూటమి పార్టీ నుంచి ముస్లింలు దూరం అయ్యే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, వక్ఫ్ బిల్లు ఆమోదం పొందిన ఇన్ని రోజుల తర్వాత మజ్లిస్ ఎంపీ కర్నూలులో ఈ విధంగా మాట్లాడటం ఏ విధంగా చూడొచ్చు? అలాగే నేను చూసుకున్నట్టయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా తాడేపల్లిలో మైనార్టీస్తో మీటింగ్ పెట్టారు. సో ఈ రెండు పరిణామాలను సరిపోల్చి చూస్తే ఈ ఇద్దరిని, మైనార్టీలను, ముస్లింలను కూటమి ప్రభుత్వానికి దూరం చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. సో ఇవి ఎంతవరకు మరి ఆంధ్రప్రదేశ్ ముస్లింలు, మైనార్టీలు నమ్మే అవకాశం ఉంది? నిజంగానే దూరం జరుగుతారంటారా? అంటే అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ ముసుగు తొలగిపోయిందా? ఎందుకు తెలుగుదేశం పైన ఆయన ద్వేషం? ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఒక అక్కస్తో మాట్లాడినట్టుగా కనపడతా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నట్టుగా కనపడతా. ఇప్పుడు ఆ కర్నూలులో పెట్టినటువంటి ఆ వక్ఫ్ బచావో, దస్తూర్ బచావో ఆ మీటింగ్ అది మజ్లిస్ పెట్టిందా, వైసీపీ వాళ్ళు పెట్టారా? ఎందుకంటే ఎవరు ఆ మీటింగ్ నిర్వహించారు, ఎవరు దానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మీటింగ్కి మరి ఓవైసీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడా? మనకు అందులో పాల్గొన్న వాళ్ళల్లో చూసినట్లయితే వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి పాల్గొన్నారు, లేకపోతే అక్కడ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాల్గొన్నాడు, సిపిఎం గఫూర్ కూడా పాల్గొన్నాడు. అంటే అటు కమ్యూనిస్టులు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త వేదికని సిద్ధం చేస్తున్నాయా? అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమిని ఢీ కొట్టడం కోసం వీళ్ళంతా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చే ప్రయత్నంలో ఇది కర్టెన్ రైజరా? కర్నూలులో జరిగిన సభ, లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగం, ఈ రెండింటినీ కూడా మనం సింక్ చేసి చూస్తే గత ఎన్నికల్లో ముస్లింలు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారని, ముస్లింలు దూరం అయ్యారు కాబట్టి ఇప్పుడు దగ్గర చేసే ప్రయత్నమా? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని మొత్తం ఆంధ్రప్రదేశ్లో ముస్లింలంతా ఎందుకు వెన్నుదన్నుగా నిలబడ్డారు? వాళ్ళకు తెలియదా అక్కడ బీజేపీ ఉన్నదని? నరేంద్ర మోడీ ప్రధాని అవుతాడని వాళ్ళకి తెలియదా? అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ముస్లింలంతా అణిచివేతకు గురయ్యారు. కర్నూల్లో వచ్చినటువంటి ఓవైసీ ఇన్నేళ్లలో మరి నంద్యాలలో సలాం కుటుంబాన్ని పరామర్శించడానికి తీరిక లేదా? అబ్దుల్ సలాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ కుటుంబం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడింది. ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక అబ్దుల్ సలాం తన భార్యని, 2 బిడ్డల్ని రైలు పట్టాలకు కట్టేసి 4 సామూహిక ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా అంతకన్నా అది విషాదం ఇంకోటి లేదనమాట. ఎక్కడికి వెళ్ళేటప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కనీసం ఆ కుటుంబాన్ని పలకరించకపోగా, పరామర్శించకపోగా, ఆర్థిక సాయం అందించకపోగా ఇప్పుడు పనిగట్టుకుని తగుదనమ్మా వచ్చి ఈ మీటింగులు పెడుతున్నారంటే కర్నూలులో ఎందుకంత అతను ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓట్లలో ఎందుకు ఇంత విషం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు ఏఐఎంఐఎం, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, దానికి ఆయన 3 పర్యాయాలు అధ్యక్షుడుగా ఉన్నాడు, 5 సార్లు ఎంపీగా గెలిచాడు. ఈ మీటింగ్ ఏదో తెలంగాణలో పెట్టుకోవాలి కదా, ఆంధ్రప్రదేశ్లో మీకు ఎంత ఓటింగ్ ఉందని? అంటే మీరంతా ఏమన్నా ఒక కూటమిగా ఏర్పడుతున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం ఇవన్నీ ఇవాళ అలయన్స్ కాబోతున్నాయా? మనం చూసాం. బీజేపీ బి టీం అంటారు ఎవరిని? మజ్లిస్ పార్టీ ఇవాళ బీజేపీ బి టీం అనేటటువంటి విమర్శకు ఎందుకు గురైంది? ఇప్పుడు సలావుద్దీన్ ఓవైసీ వీళ్ళ నాన్న, అక్బరుద్దీన్ లేకపోతే అసదుద్దీన్ వీళ్ళ తండ్రి అప్పట్లో సలావుద్దీన్ ఓవైసీ, ఆయన ఉండేవాడు ఇక్కడ ఎంపీగా. ఆయన ఉన్నప్పుడు మరి ఆర్ఎస్ఎస్తో కానీ, జనసంఘతో కానీ, లేకపోతే బీజేపీతో కానీ అంటగాగారా? కాంగ్రెస్ పార్టీ అప్పటి కూటమి, సలావుద్దీన్ ఓవైసీ ఏ విధంగా ఆ పొత్తు నడిచింది? ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు, రాహుల్ గాంధీ ప్రధాని కాకూడదు అనేటటువంటి ఒక
ఒక ప్లాన్తో పక్కాగా నువ్వు బీజేపీకి మద్దతుగా ఇస్తున్నావు అనే కదా ఇవాళ ఈ పార్టీపై విమర్శ. ఉత్తరప్రదేశ్లో పోటీ చేయడం ఏంటి, బీహార్లో పోటీ చేయడం ఏంటి, మహారాష్ట్రలో పోటీ చేయడం ఏంటి? చేయొద్దని మనం రాజకీయ పార్టీగా పోటీ చేసే హక్కు మీకు ఉన్నాయి, కానీ కేవలం ఓట్ల చీలిక కోసమే అక్కడ పోటీ చేస్తున్నారా? బీజేపీ పట్ల ఓవైసీ అసలు అది నిజమైన వ్యతిరేకత లేకపోతే ఒక మ్యాచ్ ఫిక్సింగా? ఇది మనం అనేది కాదు, జనంలో చర్చ. రాహుల్ గాంధీ ఎక్కడ ప్రధాని అవుతాడో అని చెప్పి ఇండియా కూటమికి బీటలు కొట్టడం కోసమే కదా మీరు అక్కడ పోటీలు పెడతాం. 16 స్థానాల్లో మహారాష్ట్రలో పోటీ చేశాడు. ఎన్ని గెలిచాడు? 1 గెలిచాడు. అంటే 16 స్థానాల్లో ఇండియా కూటమిని ఓడించారు. బీహార్లో 4 ఎమ్మెల్యేలు గెలిచారు మజ్లిస్ తరపున. ఉన్నారా మీ ఎమ్మట? గెలిచిన ఎమ్మెల్యేలంతా వేరే పార్టీలోకి మారిపోయారు. అంటే మీ అక్కడ పోటీ బీహార్లో, మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లో ఎందుకోసం? అక్కడ ఉన్నటువంటి ముస్లింలు మీ మజ్లిస్ పార్టీ, ముస్లిమీన్స్ పార్టీ అని చెప్పి ఒక అపోహకు గురై మీకు ఓట్లేయడం, తద్వారా అక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమి ఓట్లు చీలిపోవడం ఎవరి గెలుపుకు దోహదపడుతున్నాయి? ఒకవైపేమో బీజేపీ గెలుపుకు మీ పోటీ ఉపయోగపడుతూ, మరోవైపేమో వక్ఫ్ బిల్లు లేకపోతే దానికి మద్దతు చంద్రబాబు ఇచ్చాడు, ముస్లింలు ఆ పార్టీలోంచి బయటకు వచ్చేయండి అని పిలుపు ఇవ్వడం. పిచ్చోళ్ళ ముస్లింలు ఈ విధమైనటువంటి ఈ ప్లాన్లు, ఈ ప్రణాళికలు వాళ్ళకి తెలియవా? తెలుగుదేశం పార్టీలో ఉన్న ముస్లింలంతా బయటకు వచ్చేయాలంట, జనసేనలో ఉన్న ముస్లింలంతా బయటకు వచ్చేయాలంట. ఎందుకు? వక్ఫ్ బిల్లుకి వీళ్ళు మద్దతు ఇచ్చారంట. తెలుగుదేశం వక్ఫ్ బిల్లులో 3 సవరణలు చేసింది. తెలుగుదేశం చేసిన 3 సవరణలను కేంద్రం ఆమోదించింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా సవరణ చేసిందా? సవరణ చేయకపోగా డ్రామా ఆడింది. లోక్సభలోనేమో వ్యతిరేకిస్తున్నామని చెప్పారు, ఎందుకంటే అక్కడ ఉన్నది బలం తక్కువ. ఎంతమంది? 4. రాజ్యసభలో బలం ఎక్కువ ఉంది, 11 మందో ఏమో ఉన్నారు, కొంతమంది వేరే పార్టీలకు వెళ్ళిపోయారు. రాజ్యసభలో వ్యతిరేకిస్తున్నామని ఒక డ్రామా. ఒక పార్టీ 2 సభల్లో అక్కడొకలా ఇక్కడొకలా. ఏమంటారు దాన్ని? డబుల్ స్టాండర్డ్ కాదా? అసలు ఓటింగ్ అయిపోయిన తర్వాత విప్ జారీ చేస్తారా? విప్ ఎప్పుడు జారీ చేస్తారు? ఓటింగ్ అయిన తర్వాత విప్ జారీ చేయడం ఏంటి? ఇప్పుడు ఉన్న 7 ఎంపీ సీట్లలో రాజ్యసభలో 5 ఆ బిల్లుకు మద్దతు చెప్పారన్నారు. ఆ పార్టీకి మీరు కృతజ్ఞతలు చెప్తారా? అంటే ఓవైసీ చిత్తశుద్ధిని ఇవాళ ముస్లిం సమాజం ప్రశ్నిస్తోంది, మనం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ముస్లింలపై అణిచివేత కాదు, దమనకాండ జరిగింది. ముస్లిం ఆడబిడ్డలు గ్యాంగ్ రేపులకు గురయ్యారు. రాజమండ్రిలో గ్యాంగ్ రేప్, గుంటూరులో రేప్, దాచేపల్లిలో మైనారిటీ ముస్లిం బాలిక. అరే, ముస్లింల భూములన్నీ కబ్జాలు చేశారు, వక్ఫ్ భూములు కబ్జాలు చేశారు. అనంతపురంలో మిస్సమ్మ బంగ్లా ఎవరి అధీనంలో ఉంది? అంటే మీ భూములు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత పెద్ద ఎత్తున ఆక్రమిస్తే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీటింగులకు నువ్వు హాజరై ముస్లింలంతా జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని పిలిపిమంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో అంట ముస్లింలంతా తెలుగుదేశం జనసేన ఓడించాలంట. అసలు ఓడిస్తారు, ఓకే, వ్యతిరేకంగా ఓటేస్తారు. జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తాడా? మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ పెట్టలా. ఎందుకని? అతను పారిపోతున్నాడు. అసలు అతను రాష్ట్రంలో ఉండట్లా. 5 రోజులు వారానికి యలహంకలో ఉంటున్నాడు, 2 రోజులు ఇక్కడ ఉంటున్నాడు. ఇప్పుడు బెంగళూరు, యలహంక, తాడేపల్లి అటు ఇటు కొరియర్ సర్వీస్ నడిపే అతను నమ్ముకునే వాళ్ళ ముస్లిం సమాజం అతని వైపు నిలబడాలా? కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదమన్నట్టుగా ఉంది. స్థానిక సంస్థల్లో పోటీ చేస్తాడో తెలియదు, చెయ్యడో తెలియదు, అసలు పెట్టా బేడా ఎప్పుడు సర్దుకుంటాడో తెలియదు, జెండా ఎప్పుడు పీకేస్తాడో తెలియదు, ఉంటాడో తెలియదు, జైలుకి వెళ్తాడో తెలియదు. అలాంటి పార్టీకి మద్దతుగా ఉండమని మరి ఘనత వహించినటువంటి పార్లమెంటు సభ్యుడు ఏ పార్టీ? మజ్లీసా? అది బీజేపీ బీ టీమా? అసదుద్దీన్ ఓవైసీ వచ్చి ఆ మాటలు మాట్లాడుతుంటే జనం నవ్వుతున్నారు. ఎవరు జనం అంటే ముస్లింలు నవ్వుతున్నారు. నిజంగా నీకు ముస్లింల మీద ప్రేమ ఉంటే ఆ రోజు గ్యాంగ్ రేపులకు గురైన ముస్లిం ఆడబిడ్డలు కనీసం సందర్శించలేదే, పరామర్శించలేదే ఆ కుటుంబాలని? రాజమండ్రి వచ్చావా? గుంటూరు వచ్చావా? దాచేపల్లి వచ్చావా? అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు స్విచ్ నొక్కితే అప్పుడు ఓవైసీ దగ్గర బల్బెలుగుద్దా? ముసుగు తీసేయి. ఎందుకు ముసుగు? కలిపేసేయండి. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్,
విలీనం అని ప్రకటించండి. అంతే తప్ప ఈ డొంక తిరుగుడు మాటలు, ఈ డ్రామాలు ఇక ప్రజలు వాటిని ఇవాళ నమ్మే పరిస్థితి లేదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.